అన్న మ్యాక్స్ మూవీ ఎలా ఉందన్న? మ్యాక్స్ మూవీ ఇన్స్పిరేషన్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచ్చా చూపినా ఆయన తప్పితే ఈ సినిమా ఎవరు చేయలేరన్న. ఎందుకంటే ఒక్క నైట్లో సినిమా మొత్తం కంప్లీట్ చేసి అంటే షాక్ అయ్యాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నేను అనుకుంటున్నా ఇంకా పొగలు వస్తుందేమో అనుకోండి. నైట్ మొత్తం సినిమా మొత్తం నైట్ అసలు ప్లస్ పాయింట్ ఏమంటే హీరోయిన్ లేకుండా సినిమా ఆ టాటే రాదు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సినిమా ఎలా చేశాడంటే ఆ టాట్ రాదు మీకు అసలు. ఇంకా హీరోయిన్ కావాలని మనం కోరుకోం. ఇంక మొత్తం సినిమా కాంటెంట్ మొత్తం కిచ్చా చూపిపోయినే ఉంటుంది. అలా చేశాడు అసలు. ఒక నైట్లో మొత్తం సినిమా మొత్తం కిచ్చా చూపిని చూస్తూ ఉంటారు. ఇంకా హీరోయిన్ కావాలని మనకు అనిపించదు. హీరోయిన్ లేదా ఆ మైండ్తో ఉంటాం. కొన్ని సినిమాలు చూస్తే అలా ఉండదు. ఇది సినిమా అయితే ఇచ్చిపోయని చెప్తానా. ఎక్కడే కానీ తగ్గలేదని చెప్తా. ఫైట్సే కానీ ఆ సాంగ్సే కానీ ఒక జాతర సీన్ ఉంటుంది స్టైలు ఫైట్ కొడతాడన్నా. అసలు ఈ పుష్పం చూసాం కదా, ఆ పుష్ప గురించి వదిలేస్తే కానీ ఈ సినిమాలో కొడతాడు స్టైల్గా వచ్చి ఇలా ఇట్లా అంటాడు. ఆ వేరే లెవెల్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే సినిమా చాలా నచ్చింది. 2,000 కోట్లు 3,000 కోట్లు వస్తుందని చెప్తుంది సినిమా అయితే. సినిమా చాలా బాగుంది. చూసిన ప్రతి ఒక్కడు వర్త్ సిగరెట్ సినిమా అలా అనిపిస్తుంది. సినిమా అయితే 200-300 కోట్ల పైన 200 కోట్లు అయినా వస్తుంది సినిమా అనుకుంటున్నాను. మన తెలుగు ఆడియన్స్ పుష్ప చూశారు. ఈ వీక్కి ఇంకా ఈ మంచి సినిమా అనుకోవచ్చు. ఇదే మంచి సినిమా అన్న. మ్యాక్స్ తప్పితే ఇంకేది లేదు. కిచ్చా సూర్య తెలిసిందే కదా మీకు. ఇంకా ఈగల ఆయన యాక్టింగ్ చూసేమో అన్న 100%కి 1000% ఎఫర్ట్ పెట్టి చేస్తారు సినిమా మొత్తం. ఆయన మాత్రం యాక్టింగ్ చింపేశాడని చెప్తున్నాను. మొన్న మార్టిన్ డిసప్పాయింట్ చేసింది, నిన్న యూఐ ది మూవీ ఉపేంద్ర డిసప్పాయింట్ చేసింది. ఇది ఎలా ఉందన్న? ఇది అలా కాదన్న, ఇది అలాగా చింపడేసింది చెప్తాను. జనంకి ఎక్కొచ్చు కానీ సినిమా చేసి అలా బాగుందన్న. ప్రతి ఒక్కరు చూస్తున్నాడు మాత్రము. ఒక్కడు చూసినా ఇద్దరు చూసిన థియేటర్లో ఒక్కడే ఉన్నా కూడా నీకు ఒక్కడికి సినిమా ఎక్కితే అంత బాగుంటుంది సినిమా. యాక్టింగ్ ఎలా అనిపించింది? వేరే లెవెల్ అన్న. అసలు వేరే వాళ్ళు చేయలేరు ఆ సినిమాని. అలా అంత బాగుంది. నాకైతే నచ్చింది అది. థ్యాంక్ యూ.